ఈరోజు మనం ఈ వీడియోలో ఇర్రెగ్యులర్ సైకిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే అసలు రెగ్యులర్ సైకిల్స్ ఏంటి అన్నది విషయాన్ని తెలుసుకుందాం. యూజువల్గా రెగ్యులర్ సైకిల్స్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అని అంటే పీరియడ్స్ అనేది 30 డేస్ అంటే 30 డేస్కే రావాలి. అంటే నాకు లాస్ట్ మంత్ సెకండ్కి పీరియడ్ వస్తే ఈరోజు ఖచ్చితంగా సెకండ్కే రావాలి. ఫస్ట్కి వచ్చినా, థర్డ్కి వచ్చినా, ఫోర్త్కి వచ్చినా, ఒక 2 రోజులు ముందు వచ్చినా, 2 రోజుల తర్వాత వచ్చినా కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని అనుకుంటారు. కాకపోతే మీకు తెలియాల్సింది ఏంటి అని అంటే పీరియడ్స్ అనేవి ఖచ్చితంగా బెల్లు కొట్టిన అదే డేట్ కి రావాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకసారి 5 రోజులు ముందు వచ్చినా, 5 రోజులు లేట్ వచ్చినా కూడా అది రెగ్యులర్ సైకిల్స్ కిందనే మనం కన్సిడర్ చేసుకోవాల్సిందే ఉంటది. అదే కాకుండా ఆడవాళ్ళలో సంవత్సరం అంటే ఒక 12 months లో 2 months అటు ఇటు అయినా రెగ్యులర్ తొందరగా వచ్చినా లేటుగా వచ్చినా పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అదే మనిషికి అప్పుడప్పుడు మనకి ఉన్న స్ట్రెస్ లెవెల్స్కి కానీ, ఈటింగ్ హ్యాబిట్స్లో కానీ, ఎగ్జామ్ టెన్షన్లో కానీ, లేదంటే ఏదైనా హెవీ వర్క్ అయినప్పుడు కానీ కాస్తంత ముందుకు రావడము, కాస్తంత లేటుగా అవ్వడము, వీక్గా ఉన్నప్పుడు కొంచెం లేట్ అవ్వడము, ఇదంతా కూడా చాలా కామన్. సో ప్రతిసారి 1-2 సార్లు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోగానే పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే ఎవరికైతే ఫ్రీక్వెంట్గా పీరియడ్స్ అనేవి లేట్గా వస్తున్నాయి అంటే 30 days కాకుండా ప్రతిసారి 40 days, 45 days లేకపోతే 50 అంటే 2 to 3 monthsకి ఒకసారి వస్తున్నాయి, లేదంటే 6 monthsకి ఒకసారి వస్తున్నాయి, ఇలాంటి వాళ్ళు మాత్రం డెఫినెట్గా వచ్చి గైనకాలజిస్ట్కి వీళ్ళంత తొందరగా చూపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. చాలా మందిలో ఇలాంటి వాళ్ళల్లో పీసీఓడి ఇష్యూస్ ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవాళ రేపు అందరూ కూడా చైల్డ్హుడ్ నుంచి కూర్చొని చదువుకోవడము, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడము, ఇలాంటి ఎక్కువ జంక్ తినడము, ఇలాంటి వాళ్ళ ఒబెసిటీ అనేది చాలా కామన్ అయిపోతుంది. దానికి తోడు మనకున్న స్ట్రెస్ వల్ల పీసీఓడి అనేది చాలా కామన్గా గమనిస్తున్నామండి. సో ఇలా లేట్ పీరియడ్స్ వస్తున్నాయి, దానికి తోడు పింపుల్స్ వస్తున్నాయి, అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, మెడ దగ్గర నల్లగా అవుతుంది, పొట్ట భాగంలో లావ్ అవుతున్నారు, ఇవన్నీ కూడా పీసీఓడి సిమ్టమ్స్. సో పీరియడ్స్ లేట్గా వచ్చే వాళ్ళు, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళల్లో చాలా మందికి పీసీఓడి ఉండేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. దీనికి చాలా మందిలో చిన్న చిన్న డైటరీ చేంజెస్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటే 100 members లో 50 to 60 members ఏం ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా కూడా న్యాచురల్గా రెగ్యులర్ సైకిల్స్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుందండి. సో పీసీఓడి వాళ్ళు వీళ్ళంత తొందరగా గమనించుకొని చిన్న చిన్న డైటరీ చేంజెస్, ఎక్సర్సైజెస్ చేసుకుంటే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కొంతమందికి మాత్రం పీరియడ్స్ అనేవి జల్దీ వస్తాయి, అంటే 25 days కన్నా ముందులే వస్తాయి, అంటే ప్రతి 15 daysకో, ప్రతి 20 daysకో, 22 daysకో వస్తాయి. ఇలాంటి వాళ్ళని ఎర్లీ పీరియడ్స్ వాళ్ళలో మనకి ఎగ్స్ అయిపోయేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. యూజువల్గా ఎగ్స్ ఎవరికి అయిపోతాయి 35 to 40 years మంచి వాళ్ళలో ఎగ్స్ అయిపోవడం అనేది గమనిస్తుంటాం. సో ఇలా ముట్లెండిపోయే వాళ్ళకి యూజువల్గా తొందరగా పీరియడ్స్ వస్తాయి. అదే ఎగ్స్ అయిపోవడం అనేది ఇవాళ రేపు 25 to 30 years ఫీమేల్స్ మధ్యలో కూడా చాలా కామన్గా గమనిస్తుంటాం. అదేంటంటే చిన్న వయసే కదా ఎగ్స్ ఎందుకు అయిపోతున్నాయి అని అంటే చాలా మందికి ఇవాళ రేపు జెనెటిక్ ఇష్యూస్ వల్లనో, లేదంటే చిన్నప్పటి నుంచి మనం తినే ఫుడ్ వల్ల, పొల్యూషన్స్ వల్ల, మిల్క్ కన్జంప్షన్, అంటే ఇప్పుడు డైరీ కూడా ఎలా పెంచుతున్నారు, అన్ని పెస్టిసైడ్స్ వేసే డైరీని పెంచుతున్నారు. అంత మనకి బఫెలోస్కి కానీ వీటికి కానీ అన్ని కూడా హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి అలాంటి అడల్ట్రేటెడ్ మిల్క్, అడల్ట్రేటెడ్ చికెన్ ప్లస్ స్ట్రెస్ లెవెల్స్, జంక్ తినడం వల్ల, మనకున్న పెస్టిసైడ్ స్ప్రే చేసిన ఫుడ్ కన్జ్యూమ్ చేయడం వల్ల, మనకున్న పొల్యూషన్ వల్ల, వీటన్నిటి వల్ల ఆడవాళ్ళలో ఎగ్స్ అనేవి అయిపోవడం, ఇద్దరు ఉంటే పీసీఓడి ప్రాబ్లం అన్నా ఉంటుంది, లేదంటే ఎగ్స్ అన్నా తొందరగా అయిపోతున్నాయి. సో ఇలాంటి వాళ్ళు ఎలా మనం తొందరగా పీసీఓడి ఉంటే సరే కొద్దిగా ముందుగానో లేటుగానో ట్రీట్మెంట్స్ చేసుకున్నా కొంత ఎఫెక్ట్ పడదు, ఎక్కువ ఎఫెక్ట్ పడదు. కాకపోతే ఎగ్స్ అయిపోతున్నాయి అంటే ఆడవాళ్ళకి ఎగ్స్ అనేవి పుట్టుకతోటి డిసైడ్ అయిపోయి ఉంటుంది. సో ఒక్కసారి ఎగ్స్ అయిపోయినాయి అంటే ఆఖరి ఎగ్స్లో క్వాలిటీస్ తక్కువైపోతాయి. దాని తర్వాత మనకి ప్రెగ్నెన్సీస్ రావడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇలాంటి వాళ్ళని ఎర్లీగా ఎలా మనము ఐడెంటిఫై చేయాలి అని అంటే ఎవరికైతే సైకిల్స్ మనకి 20 days, 25 days కన్నా జల్దీ వస్తున్నాయి, సైకిల్స్ అనేవి తొందరగా వస్తున్నాయి, ఇలాంటి వాళ్ళు లేట్ చేసుకోకుండా వీళ్ళంత తొందరగా మీ ఫర్టిలిటీ డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి AMH అనే ఒక బేసిక్ సింపుల్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సింది ఉంటుందండి. AMH టెస్ట్ అనేది పీరియడ్స్ వచ్చిన డే 2 చేసుకోవాలి అలాంటిది ఏమీ లేదు. ఎనీ డే ఆఫ్ యువర్ సైకిల్ ఏ రోజైనా కూడా మీరు AMH టెస్ట్ చేసుకోవచ్చు. దీనికి మనం తినకుండా చేసుకోవాలి, తిన్న తర్వాత చేసుకోవాలి, పీరియడ్ వచ్చిన సెకండ్ డేనే చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఏమీ
సంబంధం లేదు. ఎనీ డే ఆఫ్ యువర్ సైకిల్ ఎనీ టైమ్ యూ కెన్ గెట్ ఏఎంహెచ్ డన్. ఈ ఏఎంహెచ్ అనేది 2 కన్నా తగ్గుతుంది అంటే మాత్రం వీళ్ళంత తొందరగా మనము జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉంటుంది. ఫర్దర్గా ఫర్టిలిటీ డ్రాప్ డౌన్ అవ్వకుండా కొన్ని జాగ్రత్తలు, కొన్ని మెడిసిన్స్ తీసుకోవాల్సింది ఉంటుంది. పెళ్ళైన వాళ్ళైతే కొంత తగ్గ ట్రీట్మెంట్స్ తీసుకొని వీళ్ళంత తొందరగా ప్రెగ్నెన్సీస్ వచ్చేలాగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ గురించి. ఫస్ట్ అసలు రెగ్యులర్ సైకిల్స్ అంటే ఏంటి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే ఎప్పుడు కంగారు పడాలి, లేట్ పీరియడ్స్ ఉండే వాళ్ళలో హార్మోనల్ ఇష్యూస్, పీసీఓడి ఇష్యూస్ ఉండేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఎర్లీ సైకిల్స్ వాళ్ళకి ఎగ్స్ అయిపోయేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. దిస్ ఇస్ ఆల్మోస్ట్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. సో డోంట్ డిలే యువర్ చెకప్స్ విత్ యువర్ గైనిక్ డాక్టర్. సో ఈ టాపిక్ గురించి ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ అండి. థ్యాంక్ యూ.